రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు. ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబుల్ హ్యాట్రిక్ డబుల్ డెక్ ఓటమి ఎదురైంది. 2014లో పెద్ద సున్నా, 2019లో పెద్ద సున్నా, 19లో 2024లో పెద్ద సున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే 2015లో, 2020లో, 2025లో ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఒకసారి సున్నాతో డక్అవుట్ అయితే రెండోసారి గోల్డెన్ డక్ అంటారు. ఇలా మూడోసారి డక్అవుట్ అయితే డైమండ్ డక్ ఖాతాలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పనిచేస్తూ ఉంది. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం జీరోని అన్నట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి తాము గెలవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఎలా ఓడించాలనేటువంటి దుర్మార్గపు దివాలాకోరు ఆలోచనే తప్ప ప్రజలకు ఏం కావాలో, ఏ రకంగా ప్రజల మెప్పు పొందాలో ఈరోజు ఆలోచన చేయడం లేదు. అందుకే ఒక్కొక్క రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కోల్పోతున్నది స్వయంగా చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగితే ప్రజలు ఓట్లేయరు. రాజ్యాంగ విలువలను పాటించినట్లయితేనే ప్రజలు ఆదరిస్తారని మరొకసారి నిరూపణ జరిగింది.